నువ్వు కోరుకోకపోయినా వచ్చింది అని అంటే అది ఎవరిచ్చింది చెప్పండి? అది ఎవరిచ్చింది? యేసు ప్రభు కోరుకోలేదు, నన్ను ప్రసిద్ధి చేయొద్దు అన్నాడు. అయినప్పటికీ యేసుక్రీస్తుని గురించి అనేక ప్రాంతాల్లో ప్రకటించారంట వాళ్ళు వెళ్ళి. అప్పుడు ఆయన కీర్తి సిరియా దేశం అంతా వ్యాపించింది అని రాయబడింది బైబిల్లో. అంటే అది ఎవరి ద్వారా వచ్చింది? దేవుడి ద్వారా వచ్చింది. అంతేనా కాదా? మనం కోరుకుంటే వచ్చిందా? దయచేసి దేవుని బిడ్డలారా, కీర్తిని కానీ ఘనతను కానీ పేరును కానీ మనము కోరుకోవడానికి ఇష్టపడకూడదండి. స్తోత్రం, హల్లెలూయా. ఈ స్వభావం మనలో ఉండద్దట. ఈ నక్కకు మనలో స్థానం ఉండద్దట. స్తోత్రం చెప్పండి. ఈ నక్కకు మనలో ఏముండకూడదు? స్థానం ఉండకూడదట. ఇలాంటివి మనలో ఉన్నప్పుడు మనము దైవికంగా దేవుడితో నడిచే అనుభవాలను కోల్పోవాల్సి వస్తుంది. మనం దైవికంగా దేవుడి సన్నిధిలో ఉండాల్సినటువంటి ఆ పరిస్థితిని కోల్పోవాల్సి వస్తుంది. ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మంచి విషయాన్ని ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అనంటే, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా వినయ విధేయతలు కలిగి ప్రభువుకు మాత్రమే మహిమ చెల్లించే బిడ్డలుగా కనబడాలి. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుకు మాత్రమే మన ద్వారా రావాలా? మహిమ, ప్రభావము, ఘనత అన్ని కలుగాల. అలాగూ కలుగునట్లుగా మన ప్రవర్తన మనం కట్టుకోవాలి. ఒక అద్భుతమైన మాట మీ ముందు ఉంచుతాను. చూడండి, పరమగీతములో 2వ అధ్యాయము 15వ వాక్యం. ఏమన్నాడు ఇక్కడ? మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నది, ద్రాక్ష తోటలను చెరుపు నక్క. స్తోత్రం చెప్పండి. ఏం నక్క అది? చెప్పండి. ఏం నక్క అది? ద్రాక్ష తోటను చెరిపే నక్క. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ నక్క అండి? ద్రాక్ష తోటలను చెరిపే నక్క. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, బర్నబా పౌలుగా ఇంకా సంపూర్ణంగా మార్చబడి, అంటే ఆయన రక్షించబడ్డాడు. బర్నబా సౌలు కలుసుకున్నాడు, చేర్చుకున్నాడు, చేయించాడు. ఇతను కలిసి సువార్త వ్యాప్తి కొరకు అనేక ప్రాంతాలు తిరుగుతూ దేవుని సేవలు జరిగిస్తున్నటువంటి సందర్భంలో ఒక దినం ఈయన మార్చదు ఒకసారి 11వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయం 6వ వాక్యం. ఎక్కడికి? పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెక్కి పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేశారట? ఈ బర్యేసు అనేటువంటి వ్యక్తి యూదుడు. ఇంకో మాట చెప్పాలంటే గారడివాడు, ఇంకో మాట చెప్పాలంటే అబద్ధ ప్రవక్త. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరతను? ఒక అబద్ధ ప్రవక్త, గారడివాడు, ఒక భయంకరమైనటువంటి దుష్టత్వంలో, దుర్మార్గతలో జీవిస్తున్నటువంటి వ్యక్తి. కానీ వివేకం గలవాడట ఇతడు. బర్నబా సౌలు చెబుతున్న వాక్యాన్ని వినాలని ఆశ పుట్టి ఇద్దరు వ్యక్తులను తన యొద్దకు పిలిపించుకొని వారి చేత వాక్యాన్ని వింటున్నాడట. స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తుందండి? వాక్యాన్ని వింటున్నాడు. నిజంగా చెప్పాలి అంటే ఒక తప్పు మార్గంలో ఉన్నవాడు, ఒక పాప మార్గంలో ఉన్నవాడు, ఒక తప్పుడు జీవితాన్ని చేస్తున్నవాడు దేవుని వాక్యాన్ని వినాలనే ఆశలోకి వచ్చాడు అంటే అది ఎంత అద్భుతమైన కార్యం మీరు చెప్పండి. అదెంత అద్భుతమైన కార్యం మీరు చెప్పండి అమ్మా. అదెంత అద్భుతమైన కార్యం అండి, అదెంత ఆశ్చర్యకరమైన కార్యం అండి. నిజంగా చెప్పాలంటే అతని లాంటి వాడి కొరకే కదా యేసు ప్రభు భూమి మీద ప్రాణం పెట్టింది. అతని కొరకే కదా ప్రభు రక్తాన్ని కార్చింది. అతని కొరకే కదా ప్రభు తన ప్రాణాన్ని త్యాగం చేసింది. అతనికి వాక్యాన్ని
కలిగింది. ఏంటి ఈ బర్నబా, ఈ సౌలు అనే వ్యక్తులు కూడా వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, రక్షణ మార్గాన్ని ప్రకటిస్తున్నారు. అది ఏ వాక్యం అసలు? అది ఏమి రక్షణ అసలు? అసలు యేసెవరు? ఆయన ఎంత కార్యాలు చేశాడు? ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు? ఆయన ఎందుకు రక్తాన్ని కార్చాడు? అసలు ఆయనకి పరలోకానికి దేవుడికి సంబంధం ఏంటి? ఈ సంగతులను వినాలి అని ఆశించి వాక్యాన్ని ప్రకటించడం కొరకు వారి ఇరువురిని పిలిపించుకున్నాడు తన యొద్దకి. స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఆశతో వచ్చారో బర్నబా కానీ పౌలు కానీ ఆ వాక్యాన్ని అతనికి ప్రకటిస్తారని, అతనికి చెప్పాలని, అతనికి బోధించాలని వారు వచ్చి ఆశతో వాక్యాన్ని బోధిస్తూ ఉంటే జరిగిన కార్యం ఏంటో చదవడికింది. ఇప్పుడు చదువుతుందగా. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. చెరుపు చేయువాడు వీడు. ఎవరండి? ఎవరండి చెప్పాలి. ఎవరు వీడు? ఎవరు వీడు? ఆయన వాక్యాన్ని వినాలి అని, ఆ విశ్వాసాన్ని కనుగొనాలి అని, ఆ విశ్వాసంలోకి రావాలి అని ఆశించి దైవజనులను పిలిపించుకొని వాక్యాన్ని చెప్పించుకుంటూ ఉంటే ఏది ఏమైనా ఇతని విశ్వాసంలో నుండి తొలగించాలి అని ప్రయత్నం చేస్తున్నాడు ఎలుమా అనువాడు. ఎవరండి? ఎలుమా అనువాడు ఏం చేస్తాడు? ప్రయత్నం. ఈ విశ్వాసంలో నుండి ఈ బలియేసును ఎలాగైనా తొలగించాలా, ఇందులోకి రానియొద్దు, ఈ విశ్వాసంలోకి రానియొద్దు, ఈ మాటలు విననీయొద్దు, ఈ మాటలు అతని మనసులోకి రాకుండా అతన్ని అడ్డుకోవాలి అని ఆటంకపరుస్తున్నాడట. దేవుని బిడ్డలారా, ఇది ఎంత దుష్ట కార్యమో మీరు ఆలోచించండి. అందుకే పరమగీతాల్లో ప్రభు తన ఆత్మ ద్వారా ఏం చెబుతున్నాడు? ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నాయి, కానీ చెరుపు చేయు నక్కలు వస్తున్నాయి కొన్ని. స్తోత్రం, హల్లెలూయా. ఎలుమా లాంటి వారు వారంతా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలాంటి వారంటే వాళ్ళంతా ఈ విశ్వాసంలో నువ్వు ఉండకుండా, ఈ విశ్వాసంలోకి నువ్వు రాకుండా, ఈ సత్యాన్ని అంగీకరించకుండా, ఈ సత్యములో స్థాపించబడకుండా, ఈ సత్యములో నిలవకుండా నేను తప్పు మార్గానికి నడిపించాలని, తప్పు త్రోవలోకి నడిపించాలని ప్రయత్నము చేసేటువంటి ఎలుమా లాంటి చెరుపు చేయు నక్కలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ నక్కలవి? చెరుపు చేసేవారు, చెరుపు చేసేవారు. ఆ విశ్వాసంలో ఆ వ్యక్తిని ఉంచొద్దు, బలి ఆ విశ్వాసంలోకి రానివద్దు, ఆ వాక్యాన్ని వినివద్దు, ఆ సత్యాన్ని అంగీకరించనివద్దు. అంటే ఇతని ఉద్దేశం ఏంటిది? అతడు తప్పు మార్గంలోనే ఉండాలి, అతను అబద్ధ ప్రవక్తగానే ఉండాలి, అతను అబద్ధపు జీవితాన్ని జీవించాలి, అతను మోసపు జీవితాన్ని జీవించాలి, అతను నేరపు జీవితాన్ని జీవించాలి. మాట చెప్తున్నాను దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి రాకుండా, సత్యవాక్యాన్ని వినకుండా, సత్యములో అతను స్థాపించబడకుండా, ఆ విశ్వాసంలో అతను నడవకుండా అతన్ని ఆటంకపరుస్తున్నాడట. పౌలును బర్నబాను ఎదిరిస్తున్నాడట. ఎంత దారుణమైనటువంటిదండి ఇది. హల్లెలూయా. ఎంత దారుణమైనటువంటిదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంచె దినాల్లో ఇలాంటి వారు బయలుదేరుతారని బైబిల్ చెబుతుంది. స్తోత్రం, హల్లెలూయా. అంచె దినాల్లో ఇలాంటి వారు బయలుదేరుతారట. జాగ్రత్త. మనం మన విశ్వాసంలో నుండి తొలగిపోవాలనే ప్రయత్నాలు చేసే నక్కలు బయలుదేరుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం మన విశ్వాసంలో నుండి తొలగిపోవునట్లుగా మనల్ని తొలగింపచేయు నక్కలు బయలుదేరుతాయి. అందుకే పౌలు అపోస్తలుడు ఇది అపోస్తల కార్యము 20వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట చెప్తాడు. చదువు ఒకసారి 29 నుండి అనుకుంటున్నా. అది క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించి వారు మందలు కనికరింపరు, అది శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకుచు, వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు కావున
స్థిరముగా ఉండుడి. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యములకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరూ స్వాస్థ్యమును అనుగ్రహించుటకును శక్తిమంతుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఎవరి వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తము, నాతో ఉన్న వారి నిమిత్తము నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. స్తోత్రం చెప్పండి. మీరున ప్రయాసపడి పనులైన సంరక్షింపవనని చెబుతున్నాను. మాటలు మీకు అంటున్నాడు. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన విషయాన్ని పౌలు అపోస్తలుడు సంఘానికి చెబుతున్నాడు. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు సంఘములో ప్రవేశిస్తాయి. వంకర మాటలు మాట్లాడేవారు సంఘములోకి వచ్చేస్తారు. వారు మందను కనికరించదట. నేనైతే 3.5 సంవత్సరాలు మీ మధ్యలో ఉన్నాను. కన్నీళ్లు విడుస్తూ రాత్రి పగళ్ళు మీకు వాక్యాన్ని బోధించాను. స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో మీ ఎవ్వడి బంగారాన్ని కానీ వస్త్రాలను కానీ ధనాన్ని కానీ నేను ఆశించలేదు. నా కొరకు నేను కష్టపడి బ్రతికాను ఇక్కడ అంటాను. స్తోత్రం. హల్లెలూయా. నా కొరకు నేను కష్టపడి బ్రతికాను. నేను ఎవరిని ఆశించలేదు. కానీ వంకర మాటలు మాట్లాడేవారు వస్తారు కొందరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారు చెడుపు చేసేవారు వారి శిష్యులను ఈడ్చుకొని పోతారు తమ వెంట. ఈరోజు ఒక మాట చెప్పాలి అంటే, ఈ వంకర మాటలు మాట్లాడే వారి మాట తీపిగా ఉంటుంది, కానీ సత్యం మాట్లాడే వారి మాట చెడుగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ వంకర మాటలు మాట్లాడే వారి మాట బాగా వింటాం, కానీ సత్యం చెప్పేవాడి మాట మాత్రం వినం. హల్లెలూయా. అంగీకరించబుద్ధి కాదు. అది పెద్దగా ఇష్టంగా అనిపించదు, అది తీపిగా అనిపించదు, అది మంచిగా అనిపించదు. స్తోత్రం. హల్లెలూయా. మీరు కావాల్సిన వంకర మాటలు, మీరు కావాల్సినవి అలాంటి మాటలు. అందుకే సంగమా, దేవుని బిడ్డలారా, వారు కనికరించరు, వారు తోడేళ్ళు అని చెప్పాడు, వారు చంపుతారు అని చెప్పాడు. సంగమా, మిమ్మల్ని చంపే వంకర మాటలు కలిగిన వారు మీ యొద్దకు వచ్చినప్పుడు జాగ్రత్తగా మీరు మెలుకోగలిగి ఉండాలని చెప్తున్నాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. ఆ మాటని గ్రహించాలి. అది ఆత్మకు క్షేమాభివృద్ధిని కలుగజేస్తున్నాయా? ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధిని కలుగజేస్తున్నాయా? సంఘ జీవితానికి క్షేమాభివృద్ధిని కలుగజేస్తున్నాయా? సంఘ జీవితానికి ఆటంకాన్ని కలుగజేస్తున్నాయా? సహవాస జీవితానికి ఆటంకాన్ని కలుగజేస్తున్నాయా? దేవుని సన్నిధికి వ్యతిరేకంగా ఆటంకంగా ఉంటున్నాయా? ఆ మాటల ద్వారా నువ్వు బలపడుతున్నావా? బలహీన పడుతున్నావా? ఆ మాటల ద్వారా నువ్వు ప్రార్థన చేసుకోగలుగుతున్నావా? ప్రార్థన చేయలేని పరిస్థితి ఏర్పడుతుందా? నువ్వు గ్రహించగలగాలి. ఆ మాటలు నేను ప్రార్థనలో పురికొల్పితే అవి వంకర మాటలు కాదండి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేయడానికి మనసు రావడం లేదంటే అది వంకర మాట. అది దేవుని మాట కాదు, అది చెరుపు చేయు మాట, నాశనం చేయు మాట, నేను దేవుళ్ళని తొలగింపు చేయు మాట. ఆ మాటను బట్టి నీ విశ్వాసంలో నుండి, నీ ప్రార్థన జీవితం, నీ సమర్పణలో నుండి నువ్వు తొలగిపోతావు. ఎందుకు? మా బోధ, మా బాధ, మా ప్రయాస ఏంటిది అని అంటున్నాడు పౌలు. అంటే ఇదిగో దేవుడు తన కృపావాక్యము మిమ్మల్ని అప్పగించాను, మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకును శక్తిమంతుడు. అంటే మా బోధ, మా వాక్యం, మా ప్రార్థన ఏంటంటే పరిశుద్ధపరచబడిన వారిలో మీకు స్వాస్థ్యము లభించాలి. ఏం లభించాలి? ఏం లభించాలి? పరిశుద్ధపరచబడిన వారిలో మీకు స్వాస్థ్యము లభించాలి, మీకు స్థలము దొరకాలి. మీరు ఆ పరిశుద్ధపరచబడిన గుంపులో ఒక పరిశుద్ధులుగా చేరాలి. స్తోత్రం. హల్లెలూయా. నీ